డాక్టర్ అవ్వాలని చాలా మంది కలలు కంటారు, కానీ ఎంబీబీఎస్ సీట్ రాలేదని ఆ డ్రీమ్ ని అక్కడే వదిలేస్తారు. మరి నిజంగా ఎంబీబీఎస్ ఒకటే డాక్టర్ అయ్యేదారా, లేదా ఇంకా వేరే కోర్సెస్ ఉన్నాయా? ఈ డౌట్ మీకు కూడా ఉంటే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే ఈ రోజు మనం బిహెచ్ఎంఎస్ కోర్స్ గురించి సింపుల్ గా, క్లియర్ గా, కంప్లీట్ గా తెలుసుకుందాం. వీడియో అయిపోయేలోపు బిహెచ్ఎంఎస్ మీకు కరెక్ట్ ఆప్షనా కాదా అనే క్లారిటీ మీకు వస్తుంది. ముందుగా బిహెచ్ఎంఎస్ అంటే ఏంటని తెలుసుకుందాం. బిహెచ్ఎంఎస్ ఈ ఫుల్ ఫామ్ బ్యాచులర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ. సింపుల్ గా చెప్పాలంటే ఇది హోమియోపతి మెడికల్ సిస్టమ్ లో డాక్టర్ అవ్వడం కోసం చేసే డిగ్రీ కోర్స్. ఇండియాలో హోమియోపతిని గవర్నమెంట్ రికగ్నైజ్ చేసింది. అందుకే బిహెచ్ఎంఎస్ కంప్లీట్ చేసిన వాళ్ళకి డాక్టర్ గా ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఫాలో అవ్వాలి. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఒక మిస్టేక్ చేస్తారు. ఎంబీబీఎస్ సీట్ రాలేదు కాబట్టి బిహెచ్ఎంఎస్ జాయిన్ అవ్వాలని అనుకుంటారు. అలా కాదు. ఎంబీబీఎస్ అయినా, బిహెచ్ఎంఎస్ అయినా, బిఎంఎస్ అయినా, ఏ కోర్స్ అయినా మీ ఇంట్రెస్ట్ ని బట్టి చూస్ చేయాలి. అప్పుడే ఆ ప్రొఫెషన్ లో లాంగ్ టర్మ్ హ్యాపీగా వర్క్ చేయగలరు. సరే, ఇప్పుడు నెక్స్ట్ డౌట్, బిహెచ్ఎంఎస్ జాయిన్ అవ్వాలంటే ఎలిజిబిలిటీ ఏంటి? జనరల్ గా బైపీసీ చదివిన స్టూడెంట్స్ ఈ కోర్స్ కి ఎలిజిబుల్. అడ్మిషన్ కోసం ప్రజెంట్ రూల్స్ ప్రకారం నీట్ స్కోర్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇంటర్మీడియట్ చదివే స్టేజ్ నుంచి నీట్ ప్రిపరేషన్ ని సీరియస్ గా తీసుకుంటే మంచి కాలేజ్ లో సీట్ పొందడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అడ్మిషన్ వచ్చింది అనుకుందాం. ఇప్పుడు చాలా మంది అడిగే క్వశ్చన్, బిహెచ్ఎంఎస్ కోర్స్ ఎంత కాలం ఉంటుంది, లైక్ ఎంత డ్యూరేషన్? బిహెచ్ఎంఎస్ టోటల్ డ్యూరేషన్ 5.5 years. ఇందులో 4.5 years కాలేజ్ స్టడీ ఉంటుంది. తర్వాత 1 year ఇంటర్న్షిప్ కంపల్సరీగా కంప్లీట్ చేయాలి. మరి ఈ 5.5 years లో ఏం నేర్చుకుంటారు? చాలా మంది అనుకునేలాగా మెడిసిన్స్ గురించి మాత్రమే కాదు, ముందుగా మన బాడీ ఎలా వర్క్ చేస్తుంది, డిసీజెస్ ఎందుకు వస్తాయి, పేషెంట్ ప్రాబ్లమ్ ని ఎలా అర్థం చేసుకోవాలి అనే బేసిక్ మెడికల్ నాలెడ్జ్ నేర్చుకుంటారు. తర్వాత పేషెంట్స్ ని ఎలా ఎగ్జామిన్ చేయాలి, సిమ్టమ్స్ ని ఎలా అబ్జర్వ్ చేయాలి, కేస్ డీటెయిల్స్ ని ఎలా కలెక్ట్ చేయాలి, హోమియోపతి మెడిసిన్స్ ని ఎప్పుడు యూజ్ చేయాలనే విషయాలు నేర్చుకుంటారు. దాంతో పాటు పేషెంట్స్ తో ఎలా మాట్లాడాలి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, డాక్టర్ గా రెస్పాన్సిబిలిటీస్ ఎలా తీసుకోవాలనే ప్రాక్టికల్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి. సింపుల్ గా చెప్పాలి అంటే బిహెచ్ఎంఎస్ కంప్లీట్ అయ్యేసరికి ఒక స్టూడెంట్ బుక్స్ మాత్రమే చదివిన గ్రాడ్యుయేట్ కాదు, పేషెంట్స్ ని డీల్ చేయడానికి రెడీ అయ్యే డాక్టర్ గా ప్రిపేర్ అవుతారు. కానీ మెడికల్ ఫీల్డ్ లో థియరీ మాత్రమే సరిపోదు. అందుకే ఇంటర్న్షిప్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. బిహెచ్ఎంఎస్ లో 1 year ఇంటర్న్షిప్ కంపల్సరీ ఉంటుంది. ఈ టైంలో స్టూడెంట్స్ హాస్పిటల్స్ లేదా హోమియోపతి మెడికల్ కాలేజెస్ లో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ పొందుతారు. సీనియర్ డాక్టర్ గైడెన్స్ లో పేషెంట్స్ ని అబ్జర్వ్ చేయడం, కేస్ డీటెయిల్స్ రాయడం, పేషెంట్స్ తో ఎలా మాట్లాడాలో నేర్చుకోవడం, ట్రీట్మెంట్ ప్రాసెస్ ని అర్థం చేసుకోవడం, ఇలాంటి చాలా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇంటర్న్షిప్ కంప్లీట్ అయ్యాక ఒక స్టూడెంట్ కి రియల్ మెడికల్ ఫీల్డ్ ఎలా ఉంటుందో మంచి క్లారిటీ వస్తుంది. అందుకే ఇంటర్న్షిప్ ని కోర్స్ లో చాలా ఇంపార్టెంట్ స్టేజ్ గా కన్సిడర్ చేస్తారు. మరి బిహెచ్ఎంఎస్ కంప్లీట్ అయ్యాక ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి? చాలా మంది స్టూడెంట్స్ అనుకునేలాగా బిహెచ్ఎంఎస్ కంప్లీట్ అయ్యాక ఒకటే కెరీర్ ఆప్షన్ ఉండదు. మీ ఇంట్రెస్ట్ ని బట్టి డిఫరెంట్ కెరీర్ పాత్స్ ని చూస్ చేసుకోవచ్చు. ఫస్ట్, ప్రైవేట్ ప్రాక్టీస్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది బిహెచ్ఎంఎస్ గ్రాడ్యుయేట్స్ ఓన్ క్లినిక్ స్టార్ట్ చేయాలని ఏం పెట్టుకుంటారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, క్లినిక్ ఓపెన్ చేసిన ఫస్ట్ మంత్ నుంచి ఎక్కువ పేషెంట్స్ వస్తారని ఎక్స్పెక్ట్ చేయకండి. పేషెంట్ ట్రస్ట్ బిల్డ్ అవడానికి కొంచెం టైం పడుతుంది. ఎక్స్పీరియన్స్ పెరిగితే, మంచి సర్వీస్ ఇస్తే, మౌత్ పబ్లిసిటీ ద్వారా పేషెంట్స్ కూడా పెరుగుతారు. సెకండ్ ఆప్షన్, హాస్పిటల్స్. ప్రైవేట్ హాస్పిటల్స్, హోమియోపతి హాస్పిటల్స్ మరియు కొన్ని హెల్త్ కేర్ ఆర్గనైజేషన్స్ లో డాక్టర్ గా వర్క్ చేయవచ్చు. హాస్పిటల్ ఎక్స్పీరియన్స్ వల్ల ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. థర్డ్ ఆప్షన్, గవర్నమెంట్ జాబ్స్. గవర్నమెంట్ సెక్టార్ లో కూడా టైం టు టైం నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతాయి. సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, ఆయుష్ రిలేటెడ్ హాస్పిటల్స్, డిస్పెన్సరీస్ లో ఆపర్చునిటీస్ రావచ్చు. కానీ నోటిఫికేషన్స్ ని రెగ్యులర్ గా రిలీజ్ అవ్వవు. కాబట్టి అఫీషియల్ వెబ్సైట్స్ ని ఫాలో అవడం చాలా ఇంపార్టెంట్. ఇంకో మంచి ఆప్షన్, టీచింగ్. టీచింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే హైయర్ స్టడీస్ కంప్లీట్ చేసి మెడికల్ కాలేజెస్ లో లెక్చర్ లేదా ఫ్యాకల్టీగా కెరీర్ బిల్డ్ చేసుకోవచ్చు. రీసెర్చ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి రీసెర్చ్ ఫీల్డ్ లో కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి. హెల్త్ కేర్ ఫీల్డ్ లో ఎప్పటికప్పుడు కొత్త స్టడీస్, కొత్త డెవలప్మెంట్స్ వస్తూనే ఉంటాయి. అందుకే రీసెర్చ్ ఫీల్డ్ కి కూడా డిమాండ్ ఉంటుంది. మరి హైయర్ స్టడీస్ చేయవచ్చా? డెఫినెట్లీ చేయవచ్చు. బిహెచ్ఎంఎస్ కంప్లీట్ అయ్యాక ఎండి ఇన్ హోమియోపతి లాంటి హైయర్ స్టడీస్ ఆప్షన్స్ ఉన్నాయి. హైయర్ స్టడీస్ కంప్లీట్ చేస్తే నాలెడ్జ్ ఇంప్రూవ్ అవడంతో పాటు కెరీర్ ఆపర్చునిటీస్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చాలా మంది వెయిట్ చేస్తే క్వశ్చన్, సాలరీ ఎంత ఉంటుంది? నిజం చెప్పాలి అంటే బిహెచ్ఎంఎస్ కి ఫిక్స్డ్ సాలరీ అని చెప్పడం కరెక్ట్ కాదు. స్టార్టింగ్ సాలరీ అనేది మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు, ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, ప్రైవేట్ సెక్టరా లేదా గవర్నమెంట్ సెక్టర్ అనే విషయాల మీద డిపెండ్ అవుతుంది. కెరీర్ స్టార్టింగ్ లో ఎక్స్పీరియన్స్ మీద ఫోకస్ చేయండి. ఎక్స్పీరియన్స్ పెరిగితే ఆపర్చునిటీస్ మరియు ఇన్కమ్ రెండు ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు బిహెచ్ఎంఎస్ కోర్స్ అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుందాం. మెడికల్ ఫీల్డ్ లో కెరీర్ బిల్డ్ చేయాలని అనుకునే స్టూడెంట్స్ కి ఇది ఒక మంచి ఆప్షన్. డాక్టర్ గా పేషెంట్స్ కి సర్వీస్ చేసే అవకాశం ఉంటుంది. ప్రైవేట్ ప్రాక్టీసెస్, హాస్పిటల్స్, గవర్నమెంట్ సెక్టర్
డాక్టర్, టీచింగ్, హైయర్ స్టడీస్ లాంటి డిఫరెంట్ కెరీర్ ఆప్షన్స్ ఉంటాయి. హెల్త్ కేర్ ఫీల్డ్ కాబట్టి సొసైటీలో రెస్పెక్ట్ కూడా ఉంటుంది. అదే టైంలో కొన్ని ఛాలెంజెస్ కూడా ఉంటాయి. మెడికల్ ఫీల్డ్ అంటే కంటిన్యూస్ లెర్నింగ్. డిగ్రీ కంప్లీట్ అయింది, లెర్నింగ్ కంప్లీట్ అయిపోదు. పేషెంట్ ట్రస్ట్ బిల్డ్ చేయడానికి టైం పడుతుంది. ప్రైవేట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలనుకుంటే పేషెన్స్ ఉండాలి. కాబట్టి ఈ కోర్స్ చూస్ చేసే ముందు అడ్వాంటేజెస్ తో పాటు ఛాలెంజెస్ ని కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, అసలు BHMS ఎవరు చూస్ చేయాలి? మెడికల్ ఫీల్డ్ లో కెరీర్ బిల్డ్ చేయాలని జెన్యున్ ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ కి BHMS మంచి ఆప్షన్. పేషెంట్స్ కి హెల్ప్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉండాలి, బయాలజీ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి, న్యూ థింగ్స్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండాలి, పేషెంట్స్ తో వర్క్ చేయగలగాలి, లాంగ్ టర్మ్ గా డాక్టర్ ప్రొఫెషనల్ లో కెరీర్ బిల్డ్ చేయాలనే గోల్ ఉంటే ఈ కోర్స్ ని డెఫినెట్లీ కన్సిడర్ చేయవచ్చు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఫ్రెండ్స్ జాయిన్ అవుతున్నారు కాబట్టి, రిలేటివ్స్ చెప్పారు కాబట్టి, లేదా MBBS సీట్ రాలేదు కాబట్టి BHMS జాయిన్ అవ్వకండి. ఏ కోర్స్ అయినా మీ ఇంట్రెస్ట్, మీ ఫ్యూచర్ గోల్స్ ని బట్టి సెలెక్ట్ చేసుకోండి. కరెక్ట్ డెసిషన్ తీసుకుంటే ఫ్యూచర్ లో రిగ్రెట్ ఉండదు. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం BHMS అంటే ఏంటి, ఎలిజిబిలిటీ, అడ్మిషన్, కోర్స్ డ్యూరేషన్, ఇంటర్న్షిప్, ఈ కోర్స్ లో ఏం నేర్చుకుంటారు, కోర్స్ ఆపర్చునిటీస్, గవర్నమెంట్ జాబ్స్, హైయర్ స్టడీస్, సాలరీ రియాలిటీ, అడ్వాంటేజెస్, ఛాలెంజెస్ అన్ని కంప్లీట్ గా చూసాం. ఇప్పుడు ఫైనల్ గా నా సజెషన్ ఏంటి అంటే, BHMS అనేది మెడికల్ ఫీల్డ్ లో గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ప్రొఫెషనల్ కోర్స్. కానీ ఇది అందరికీ కరెక్ట్ ఆప్షన్ అని చెప్పలేం. మెడికల్ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే, పేషెంట్స్ తో వర్క్ చేయడం మీకు ఇష్టం ఉంటే, లాంగ్ టర్మ్ గా డాక్టర్ ప్రొఫెషనల్ కెరీర్ బిల్డ్ చేయాలి అనుకుంటే BHMS ని డెఫినెట్ గా ఒక ఆప్షన్ గా కన్సిడర్ చేయవచ్చు. కానీ ఇంట్రెస్ట్ లేకుండా వేరే వాళ్ళని చూసి లేదా ప్రెషర్ వల్ల జాయిన్ అయితే ఫ్యూచర్ లో ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అడ్మిషన్ తీసుకునే ముందు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వెరిఫై చేయండి, కాలేజ్ రికగ్నైజేషన్ చెక్ చేయండి, మీ పేరెంట్స్, టీచర్స్ తో డిస్కస్ చేయండి, ఆ తర్వాత ఫైనల్ డెసిషన్ తీసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. ఎందుకంటే మీ ఒక్క లైక్ ఇలాంటి జెన్యున్ కెరీర్ గైడెన్స్ వీడియోస్ ని ఇంకా ఎక్కువ మంది స్టూడెంట్స్ దగ్గరికి రీచ్ అవడంలో హెల్ప్ చేస్తుంది. మీ ఫ్రెండ్స్, కజిన్స్ లేదా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి కోర్స్ గురించి కన్ఫ్యూజన్ లో ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఒక కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కరెక్ట్ కెరీర్ డెసిషన్ తీసుకోవడానికి హెల్ప్ చేయవచ్చు. అలాగే మన ఛానల్లో ఇలాంటి కంప్లీట్ కెరీర్ గైడెన్స్ వీడియోస్ రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. అప్పుడే మన నెక్స్ట్ వీడియో అప్లోడ్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి నెక్స్ట్ ఏ కోర్స్ మీద కంప్లీట్ కెరీర్ గైడెన్స్ వీడియో కావాలి. మీ కామెంట్స్ ని చూసి నెక్స్ట్ టాపిక్ డిసైడ్ చేస్తాను. చివరిగా ఒక్క మాట, సక్సెస్ఫుల్ అనేది కోర్స్ పేరు మీద డిపెండ్ అవ్వదు. BHMS చదివిన వాళ్ళలో కూడా చాలా సక్సెస్ఫుల్ డాక్టర్స్ ఉన్నారు. MBBS చదివిన వాళ్ళలో కూడా స్ట్రగుల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. డిఫరెన్స్ కోర్స్ లో కాదు, డిఫరెన్స్ మీ ఇంట్రెస్ట్, మీ డెడికేషన్, మీ హార్డ్ వర్క్ మరియు కంటిన్యూస్ లెర్నింగ్ లో ఉంటుంది. కాబట్టి ఎవరిని కాపీ చేయకండి, మీ స్ట్రెంగ్స్ ని అర్థం చేసుకొని కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తో డెసిషన్ తీసుకోండి. మీ డ్రీమ్ చిన్నదైనా పెద్దదైనా దానికోసం సిన్సియర్ గా వర్క్ చేస్తే సక్సెస్ తప్పకుండా వస్తుంది. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.